తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివకేశవుల అంశావతారునిగా, హరిహర తనయునిగా భక్తులందరి చేత ప్రణతులందుకుంటున్న పరంజ్యోతి స్వరూపుడు అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోష నలుదిశలా ప్రతిధ్వనించే ఈ శుభతరుణం అయ్యప్ప స్మరణకు, ఆరాధనకు, దీక్షకు ఎంతో అత్యుత్తమం. కారణ జన్మునిగా, సాక్షాత్తు షణ్ముఖ రూపధారిగా అయ్యప్ప ఆవిష్కారమయ్యాడు. మన రాష్ట్రంలోకెల్లా అతి పురాతన అయ్యప్ప స్వామి ఆలయం నెల్లూరు జిల్లా తుమ్మగుంటలో నెలకొంది. ఎన్నో పౌరాణిక, చారిత్రక విశేషాలున్న ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప, వస్తున్నావు అయ్యప్ప రక్షించవయ్యా అయ్యప్ప. కన్నెసామి చెప్పవయ్యా మాల వేసేదెందుకయ్యా, చేసుకున్న పాపమంత తీరిపోయేటందుకయ్యా. పరశురాముడు తన ఆయుధమైన గండ్రగొడ్డలితో సముద్రం నుంచి కొంత భూమిని పైకి పెకిలించినప్పుడు వచ్చిన భూభాగమే కేరళగా చెప్తారు. ఆ కేరళలో శబరిమలపై విశ్వకర్మ చేత దేవాలయం నిర్మింపచేసి అందులో పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై అయ్యప్ప తత్వం విశ్వవ్యాప్తమైంది. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రంలో ఏర్పాటైన తొలితరం అయ్యప్ప దేవాలయం తుమ్మగుంటలో నెలకొని ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం తుమ్మగుంట గ్రామంలో అయ్యప్ప గురునాథస్వామి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. 400 సంవత్సరాల క్రితం అయ్యప్ప తుమ్మగుంట గ్రామదేవతగా, వృక్ష అయ్యప్పగా ఆవిష్కారమయ్యాడు. నెల్లూరు జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప ఆలయాలలోకెల్లా ఎంతో ప్రత్యేకమైనది. మణిగంఠ మే ఆడకొస్తాం వెంటనంటి అడుగు జాడల్లో కైలాసనాధునికై కైమోక్షి కూర్మితో వైకుంఠవాసునికై వందారు పేర్మితో. అత్యంత ప్రశాంతమైన గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ఈ ఆలయం అలరారుతుంటుంది. ఆంజనేయ స్వాములకు ఆకు పూజ చేస్తున్న, భద్రాద్రి రామయ్యకు కళ్యాణం చేస్తున్న ఆడకొస్తాం వెంటనంటి. అమృతత్వమే తానైన అనంతుడు, అమేయుడు అయ్యప్ప. వేద ప్రమాణానికి అనుగుణంగా అయ్యప్ప ఆవిష్కారమయ్యాడు. అలాంటి దివ్యమూర్తి గర్భాలయంలో చిద్విలాస శోభితంగా చిన్ముద్రాంకితుడై పరిడవిల్లుతాడు. గురునాథస్వామిగా, గుర్రప్పగా వ్యవహరించే తుమ్మగుంట అయ్యప్ప దర్శనం సకల సన్మంగళ కారకం. 1979వ సంవత్సరంలో ఇక్కడ విగ్రహ రూప అయ్యప్పను ప్రతిష్టాపన చేశారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా, గృహాణ మంగళం దీపం హరిహర పుత్ర నమోస్తుతే, దీపం దర్శయామి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శంకరునికి ఇష్టమైన కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ప్రారంభమైతే శ్రీహరికి ప్రియమైన మార్గశిర మాసంలో దీక్ష ముగుస్తుంది.
ఇలా శివకేశవుల అంశాలకు సంబంధించిన సమ్మిశ్రిత విశేషాలతో ఈ అయ్యప్ప ప్రకటితమవుతాడు. కర్పూర నీరాజనపు వెలుగుల్లో మణికంఠుడు మహదానందకరంగా భాసిల్లుతాడు. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తారం త్వాం నమామ్యహం అంటూ స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషతో అయ్యప్పను కర్పూరపు వెలుగులో దర్శించుకుని పులకితులవుతారు. అయ్యప్ప స్వామికి ఇరువైపులా గణపతి కుమారస్వామి మందిరాలు అమరి ఉంటాయి. అయ్యప్ప సోదరులుగా ఈ మువ్వురు ఒకే లోగిలిలో కొలువుతీరి ఉంటారు. శివకరుణ సత్వరం లభించాలంటే ఈ మువ్వురిని ఏకకాలంలో సేవించుకొని పూజించడమే తరుణోపాయంగా చెబుతారు పెద్దలు. తుమ్మగుంట ఆలయ ఆవిర్భావానికి ఎంతో నేపథ్యం ఉంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల అభ్యర్థన మేరకు విచ్చేసిన కండ్రమాణిక్య అగ్రహారీకుల ఇలవేలుపు అయ్యప్ప తమ ఆరాధ్య దైవమైన అయ్యప్పకు దూరమయ్యామనే మానసిక వేదన వారిని వెంటాడసాగింది. దాంతో తుమ్మగుంట అగ్రహారానికి ముఖ్యుడైన ఓ సదాచార సంపన్నుడి స్వప్నంలో స్వామి గోచరమయ్యాడు. తన ఉనికిని తెలియచేసి తనను తుమ్మగుంటలోనే ఆరాధించుకోమని ఆనతిచ్చాడని ప్రతీతి. సంవత్సరం పొడవునా ఈ క్షేత్రానికి భక్తులు తరలివస్తారు. ప్రధానంగా అక్టోబర్ నుంచి జనవరి వరకు ప్రతి సంవత్సరం భక్తులు ఈ ఆలయానికి విశేషంగా విచ్చేస్తారు. అయ్యప్ప సూచన మేరకు గ్రామ శివారులోని మామిడి తోటలోని జువ్వి మొక్కను భక్తులు అయ్యప్పకు ప్రతీకగా గుర్తించారు. సాంబ్రాణి సువాసన వెదజల్లే ఈ జువ్వి మొక్కను భక్తి ప్రపత్తులతో సేకరించారు. దానిని శాస్తా మహామంత్ర సహితంగా ప్రతిష్ఠించి దేశాచారం ప్రకారం ఆగమరీత్యా పూజాదికాల్ని నిర్వహించారు. ఇప్పటికీ ఈ జువ్వి వృక్షాన్నే మూలస్వామిగా, ముక్తి అయ్యప్పగా, ఆది శాస్తాగా, అయ్యదేవరప్పగా భక్తులు ఆరాధించుకుంటారు. ప్రకృతి వైపరీత్యం వల్ల అయ్యప్ప స్వరూపమైన జువ్వి వృక్షం 1927వ సంవత్సరంలో భిన్నమయ్యింది. ఆ ప్రదేశంలోనే మరో మొక్కను నాటగా నేడు అది విరాట్ రూపాన్ని సంతరించుకుని వృక్షరూప అయ్యప్పగా పూజలందుకుంటోంది. ఈ క్షేత్రానికి విచ్చేసిన భక్తులు ముందుగా వృక్ష అయ్యప్పైన ఆదిశాస్తాకు ధూప దీప నైవేద్యాలను సమర్పించుకుంటారు. సర్వభూత దయ, క్షమ, అహింస, ఇంద్రియ నిగ్రహం, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం ఈ 8 పుష్పాలతో భక్తులు అయ్యప్పను పూజించాలి. తుమ్మగుంటలో వెలిసిన అయ్యప్పను గురునాథ స్వామిగా, అయ్యంగారప్పగా, అయ్యవారప్పగా భక్తులు వ్యవహరిస్తారు. మంత్రబలంతో ఈ స్వామి భక్తులకు అతి సులభంగా ప్రసన్నుడవుతాడని ప్రతీతి. సంవత్సరం పొడవునా ఈ క్షేత్రానికి భక్తులు తరలివస్తారు. తొలితరం అయ్యప్ప ఆలయమైన తుమ్మగుంట అయ్యప్ప గురుస్వామి సన్నిధి మాలధారణలకు ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మాలధారణ, దీక్ష స్వీకరణల కోసం ఇక్కడకు తరలివస్తుంటారు. కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మకర సంక్రాంతి నాడు మకర విళక్కు వేడుక నేత్రపర్వంగా ఇక్కడ పరిఢవిల్లుతుంది. అయ్యప్ప దీక్ష స్వీకరించిన భక్తులతో ఈ ఆలయం కళకళలాడుతుంటుంది. మన శరీరాలలోని ఆంతరిక బాహ్య కల్మషాలను క్షాళనం చేసి ఈ దీక్ష పరిశుద్ధతను ప్రసాదిస్తుంది. అతి పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో నియమబద్ధ జీవనం గడపడానికి అయ్యప్ప దీక్ష దోహదపడుతుంది. స్వామి శరణం శరణమయ్యా దర్శన భాగ్యం సకల పాపహరణమునకు దర్శన భాగ్యం. కుండలిని జాగృత శక్తికి ప్రతీకలైన 18 మెట్ల ద్వారా అయ్యప్ప సన్నిధికి భక్తులు చేరతారు. ఇది ఒక విధమైన సూక్ష్మమైన సన్యాస దీక్ష. 10 నెట్టాంబడి అనే 18 మెట్ల కింద యంత్ర ప్రతిష్టాపన ఉంటుంది. అయ్యప్ప ముంగిట ఉండే ఈ 10 నెట్టాంబడిని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప
అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప ధనుష్కోటికి ఆది మూలమై ఉన్నది మూలాధారం అది గణపతికే ప్రాకారం ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం ఇది బ్రహ్మకు మూల స్థానం కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప అరుణాచలమై వెలిగేది రుణపాశాలను త్రెంచేది పృథ్వీజలముల దాటినది నాభిజలజమై వెలిగేది కలిడుంకుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప తుమ్మగుంట అయ్యప్ప సన్నిధానంలో పలు ఉపాలయాలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక నెలవులు ఈ క్షేత్ర వైభవాన్ని మరింత పెంచుతాయి. అయ్యప్ప ఆలయంతో పాటు కాకుండా కాలక్రమంగా భక్తుల ఆధ్యాత్మిక అనురక్తి మేరకు ఇవి ఇక్కడ ఏర్పడ్డాయి. తుమ్మగుంట అయ్యప్ప ఆలయంలో 8 అడుగులు ఉన్న శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని 2006వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ధీర గంభీరంగా ఉండే ఈ విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. అభయహస్త ముద్రతో గదాయుధ పాణిగా అభయాంజనేయుడు గోచరమవుతాడు. ఈ క్షేత్రానికి ఈ స్వామి క్షేత్రపాలకుడు. ఈ స్వామి నెలకొన్న మందిరానికి భక్తులు కొబ్బరికాయల ముడుపులు సమర్పిస్తారు. అనుకున్న వ్యవహారాలు కోరిన కోర్కెలు సిద్ధించిన తరువాత ఈ ముడుపుల్ని స్వామికి నివేదిస్తారు. ఇదే లోగిలికి సమీపంలో నవగ్రహ మంటపం కూడా నెలకొని ఉంటుంది. మరోవైపున నాగదేవత సన్నిధి గోచరమవుతుంది. జంటనాగుల శిలాప్రతిమపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ భాసిల్లుతాడు. ఈ ఆలయంలోని సింహంపై ఆసీనుడైన అయ్యప్ప స్వామి చిత్రపటానికి ప్రత్యేకత ఉంది. 1947వ సంవత్సరంలో ఈ చిత్రపటాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ప్రధాన ఆలయంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించక మునుపు ఈ చిత్రపటానికి పూజాధికాల్ని నిర్వహించేవారు. ఇప్పటికీ విశేష ఉత్సవాల సందర్భంలో వృక్ష అయ్యప్పను పూజించిన తరువాత ఈ స్వామికి పూజాధికాలను జరుపుతారు. అంధకారమందే అలమటించి నేను 1940 సంవత్సరంలో శ్రీకృష్ణ మందిరాన్ని ఈ లోగిలిలో ఏర్పాటు చేశారు. 1949వ సంవత్సరంలో కాశీ విశ్వేశ్వరస్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈశ్వరునికి ఇరువైపులా గణపతి కుమారస్వామి వేంచేసి ఉంటారు.
మరోవైపున అన్నపూర్ణాదేవి సకల కళలు మూర్తీభవించిన సౌభాగ్యవల్లిగా దర్శనమిస్తుంది. వెలుగు వైపు నాకు వేగమి చూపించు. అలాగే కాలానుకూలత కోసం, అపమృత్యు భయ నివారణ కోసం కాలభైరవ స్వామిని ఇక్కడ భక్తులు పూజిస్తారు. ఇదే లోగిలిలో దత్తాత్రేయ పరావతారుడైన షిర్డీ సాయిబాబా మందిరం నెలకొని ఉంటుంది. ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన అయ్యప్ప స్వామి సన్నిధానంలో శాస్తా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ పూర్ణ పుష్కళ దేవేరులను పరిణయమాడిన ధర్మశాస్త్రాను కళ్యాణ వరద అయ్యప్పగా భక్తులు ఆరాధిస్తారు. గణపతి హోమాలు, భజనలు, పడి పూజలతో తుమ్మకుంట అయ్యప్ప స్వామి దివ్య సన్నిధి భక్తులతో కోలాహలంగా ఉంటుంది. శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా, నన్ను గోవగైకరావా. శబరిమల తర్వాత రెండవ శబరిమలగా అశేష భక్త కోటిని ఆకర్షించుతున్నటువంటి దివ్యక్షేత్రం తుమ్మగుంట. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః. స్వామియే శరణమయ్యప్ప అనేది కేవలం శరణు ఘోష కాదు, స్వామి కృపను, దయను అందుకోవడానికి మహిమాన్విత మూల మంత్రం. అయ్యప్ప ముంగిట ఉండే 18 మెట్లు ఐహిక, ఆముష్మిక కల్మషాల్ని నివారించుకోవడానికి ఉపకరించే ముక్తి సోపానాలు. ఆ అద్భుత రూపుని దర్శనం భక్తులకు మరువలేని అనుభూతి. అయ్యప్ప ఆరాధనం కలిదోష నివారణం. శరణాగతి అనే పరమధర్మం మణికంఠుని ఆరాధనలో ప్రధాన భాగం. హరిహరాత్మకుని దివ్య ఆరాధనలో ఆశీస్సులనే కిరణపుంజాలు మనకి దారి చూపే దివ్య జ్యోతులు కావాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.